నర్సింగ్ ఆఫీసర్ అభ్యర్థులు హైదరాబాద్లోని కోఠి రాష్ట్ర వైద్య ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. నియామక పత్రాలు పొందిన తమకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. నర్సింగ్ అభ్యర్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య రాష్ట్ర వైద్య ప్రజారోగ్య సంచాలకులు రవీందర్ నాయక్ను కలిసి సమస్యను వివరించారు. అనంతరం రవీందర్ నాయక్ను అభ్యర్థుల వద్దకు తీసుకువచ్చి నియామక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడారు. ఈ నెల 20 లోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నర్సింగ్ ఆఫీసర్ అభ్యర్థులు తమ ఆందోళన విరమించారు. వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి 2017 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా తీవ్ర జాప్యం జరగడం మూలంగా ఈరోజు దాదాపు 800 మంది సెలెక్టెడ్ నర్సింగ్ ఆఫీసర్లు డైరెక్టరేట్ ముట్టడించడం జరిగింది. వాళ్ళందరికీ డైరెక్టర్ తోటి ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. ఇంతవరకు మేము ఇప్పుడు సరే ఇమ్మీడియట్ గా పోస్టింగ్ ఇస్తే ఈ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఎవరు చేరరు అవన్నీ చూసి ఖాళీలను క్లియర్ గా వీళ్ళకి పోస్టింగ్ ఇస్తే వీళ్ళని చేంజ్ చేయడానికి రాదు. కాబట్టి 2-3 రోజుల్లో స్టార్ట్ చేసి 20 లోపల మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పోస్టింగ్స్ ఇస్తాం. అందరికి 20 లోపలనే అందరు జాయిన్ కావాల్సి వస్తుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుపోయే నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడాను నమస్కారం. సో మనం ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో ఉన్నాము. అది త్వరలో 1-2 డేస్లో అది కంప్లీట్ అవుతూనే మేము ప్యారలల్గా ఈ వేకెన్సీస్ కూడా పొజిషన్స్ అన్ని కూడా వేకెన్సీ పొజిషన్ కూడా తెప్పించుకొని వీరికి ఏవైతే మనం లాస్ట్ టైం వీరికి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నామో సో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది. అతి త్వరలో అని చెప్తే డేట్ అడిగారు. సో 20th లోపు అది కంప్లీట్ చేస్తామని మీకు నేను విన్నవించుకుంటున్నాను.